అందరికీ నమస్కారం. శ్రావణ పౌర్ణమి అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది రాఖీ పండగ. అక్కా చెల్లెళ్ళు తమ సోదరుల క్షేమాన్ని కోరుకుంటూ కట్టే ఆ చిన్న రక్షాదారం వెనుక ఎంతో పవిత్రమైన కథ ఉంది. రక్షాబంధన్ ఎలా ప్రారంభమైంది అనే దానికి పురాణాల్లో రకరకాల కథలు ఉన్నప్పటికీ అందులో అత్యంత విశిష్టమైనది శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవితో ముడిపడి ఉన్న బలిచక్రవర్తి కథ. వైకుంఠాధిపతి అయిన విష్ణుమూర్తి పాతాళంలో బందీగా ఉండిపోవడం ఏమిటి? లక్ష్మీదేవి ఒక సామాన్య స్త్రీగా మారి పాతాళానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఒక రక్షాధారంతో లక్ష్మీదేవి తన భర్తని ఎలా విడిపించుకుంది? ఈరోజు మన వీడియోలో ఆ అద్భుతమైన పౌరాణిక ఘట్టాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. బలిచక్రవర్తి రాక్షస గుణం లేని రాక్షసరాజు. రాక్షసరాజైన విరోచనుడి కుమారుడే బలిచక్రవర్తి. ఆయన ప్రహ్లాదుని మనవడు. రాక్షస వంశంలో జన్మించినప్పటికీ బలిచక్రవర్తికి అధర్మం అంటే పడదు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు, సత్యసంధుడు, దాతృత్వం కలిగిన మహారాజు. బలి పాలనలో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే బలిచక్రవర్తి తన తపోశక్తితో యాగాలు చేసి స్వర్గలోకాన్ని కూడా జయించి ఇంద్ర పదవిని చేజిక్కించుకుంటాడు. దేవతలందరినీ స్వర్గం నుండి తారతమ్యాలు లేకుండా తారమారేలా చేస్తాడు. స్వర్గాన్ని కోల్పోయిన ఇంద్రాది దేవతలు దిక్కుతోచగా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి తమ బాధను విన్నవించుకుంటారు. బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేసి తమకు స్వర్గాన్ని తిరిగి ఇప్పించమని వేడుకుంటారు. వామనావతారం మరియు దానం. దేవతల ప్రార్థన ఆలకించిన శ్రీ మహావిష్ణువు ఆదిత్యునికి వటువు రూపంలో వామనుడిగా జన్మిస్తాడు. అదే సమయంలో బలిచక్రవర్తి నర్మదా నది తీరాన యజ్ఞం చేస్తూ వచ్చే వారందరికీ దానాలు ఇస్తుంటాడు. వామనుడు ఆ యజ్ఞవాటికకు వేంచేస్తాడు. పొట్టిగా తేజోవంతంగా ఉన్న ఆ చిన్న బ్రాహ్మణ బాలుడిని చూసి బలిచక్రవర్తి ఎంతో ముచ్చటపడి, ఓ బ్రాహ్మణవటువా, నీకేం కావాలో కోరుకో, భూములా, పశువులా, బంగారమా అని అడుగుతాడు. అప్పుడు వామనుడు చిరునవ్వు నవ్వి, రాజా, నాకు పెద్ద పెద్ద కోరికలు లేవు. నా కాళ్ళతో కొలుచుకోవడానికి కేవలం 3 అడుగుల నేల ఇస్తే చాలు అని అడుగుతాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వచ్చినవాడు సామాన్యుడు కాదని, శ్రీ మహావిష్ణువే అని గ్రహించి దానం ఇవ్వవద్దని బలిని వారిస్తాడు. కానీ ఇచ్చిన మాట తప్పడం తన వంశానికే అవమానమని భావించిన బలిచక్రవర్తి గురువు మాటను కూడా కాదని వామనుడికి 3 అడుగుల నేలను దానం చేస్తాడు. పాతాళ లోకానికి ద్వారపాలకుడిగా విష్ణువు దానం స్వీకరించిన వెంటనే వామనుడు త్రివిక్రముడిగా ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడు. 1 అడుగుతో సమస్త భూమండలాన్ని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచేస్తాడు. ఇప్పుడు 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి తన మాట నిలబెట్టుకోవడానికి శ్రీ మహావిష్ణువు పాదాల ముందు శిరస్సు వంచి, స్వామి, 3వ అడుగు నా తలపై ఉంచండి అని నమస్కరిస్తాడు. బలి సత్యసంధతకు, నిష్కలమైన భక్తికి శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రసన్నుడవుతాడు. బలిని అనుగ్రహించి అతడిని పాతాళ లోకానికి రాజుగా చేస్తాడు. అంతేకాక బలి, నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అని స్వామి అనగా బలిచక్రవర్తి, భగవాన్, నేను ఏ వైపు చూసినా మీ దివ్యమంగళ రూపమే కనిపించాలి. మీరు ఎల్లప్పుడూ నా పాతాళ భవనానికి ద్వారపాలకుడిగా కాపలా ఉండాలి అని కోరుకుంటాడు. భక్తుడి కోరికను కాదనలేని విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి పాతాళంలోనే ద్వారపాలకుడిగా ఉండిపోతాడు. లక్ష్మీదేవి యుగాలు గడుస్తున్న విష్ణుమూర్తి వైకుంఠానికి తిరిగి రాకపోవడంతో లక్ష్మీదేవి తీవ్ర విచారంలో మునిగిపోతుంది. వైకుంఠం వెలవెలబోతుంది. అప్పుడు నారద మహర్షి వైకుంఠానికి వచ్చి లక్ష్మీదేవికి ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాడు. ఉపాయం ప్రకారం లక్ష్మీదేవి ఒక సామాన్యమైన పేద మహిళ రూపం ధరించి శ్రావణ పౌర్ణమి నాడు పాతాళ లోకానికి వెళ్తుంది. అక్కడ ఉన్న బలిచక్రవర్తిని కలిసి, రాజా, నాకు సోదరులు లేరు, నిన్ను నా సొంత అన్నగా భావిస్తున్నాను అని చెప్పి నూలు దారాలతో తయారు చేసిన ఒక పవిత్రమైన
రక్షానూలును బలిచక్రవర్తి చేతికి కడుతుంది. తనకు రక్ష కట్టిన ఆ మహిళ ఆప్యాయతకు బలిచక్రవర్తి కంటతడి పెడతాడు. చెల్లెమ్మ, నా వద్ద ఉన్న సమస్త సంపదల్లో నీకు ఏమి కావాలో కోరుకో అని ఇచ్చి వేస్తాను అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి తన నిజరూపాన్ని ప్రత్యక్షం చేస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి తన ముందుకు వచ్చేసరికి బలిచక్రవర్తి ఆశ్చర్యపోతాడు. లక్ష్మీదేవి బలితో, రాజా, నాకు ఏ ధనధాన్యాలు వద్దు. నీ ద్వారపాలకుడిగా ఉన్న నా భర్త శ్రీ మహావిష్ణువుని విడిపించి తిరిగి వైకుంఠానికి పంపు. అదే నాకు నువ్వు ఇచ్చే గొప్ప కానుక అని కోరుతుంది. తనను సోదరిగా భావించి రక్షాదారం కట్టిన లక్ష్మీదేవి మాటను బలిచక్రవర్తి కాదనలేకపోతాడు. వెంటనే శ్రీ మహావిష్ణువును తన సేవల నుండి విముక్తుడిని చేసి వైకుంఠానికి సాగనంపుతాడు. ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి తన భర్తను సంపదను కాపాడుకున్న ఆ రోజే రక్షాబంధన్ పండుగగా లోకంలో ప్రసిద్ధి చెందింది. చూశారుగా, రాఖీ కట్టడం వెనుక ఎంతటి గొప్ప భక్తి, త్యాగం, ఆప్యాయత దాగి ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పౌరాణిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.